వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. దువ్వాడ శ్రీనివాస్ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతటికి ఏం చేశారు ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక దువ్వాడ శ్రీనివాస్ అభిమానులు అయితే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకుండా ఆయనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. ఇక మాధురి అందరికి తెలిసిందే మనందరికీ. అయితే ఈమెకి సంబంధించే ఆయన కొంత సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో మాధురి ఆత్మహత్య చేసుకున్నప్పుడు తాను కాపాడి ధైర్యం చెప్పానని కూడా చెప్పుకొచ్చారు. తన వ్యక్తిత్వ హననం జరుగుతుంటే మాధురి పలుమార్లు తనతో చెప్పుకొని బాధపడిందని కూడా తెలిపారు ఆయన. ఇక డిప్రెషన్ మూడ్లో వల్లే ఆ ప్రమాదం జరిగిందంటూ కూడా ఆమె చెప్పిందని కూడా పేర్కొన్నాడు. అయితే యాక్సిడెంట్ ఏదో డ్రామా కాదని, ఒకవేళ డ్రామా చేయాలనుకుంటే అది నిజమైతే ఏం జరిగి ఉండేదని మనందరం కూడా ప్రశ్నించుకోవాలని కూడా చెప్పుకొచ్చారు. అయితే 100% అది డ్రామాగా చేస్తే ఆమె ప్రాణాలకి ప్రమాదం కూడా ఉండేది కదా. అయితే మాధురి తలకి తీవ్రమైన గాయమైందని, ఏడాదిలో ఏమైనా జరగవచ్చనేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. తాను ఎవరిని భయపడే రకం కాని అనేసి కూడా నిర్మోహమాటంగా మాట్లాడతాననేసి కూడా చెప్పుకొచ్చారు. అందుకే ఆయన బయటకు ఎవరు కూడా తనకు శత్రువులు పెరగరని కూడా పేర్కొన్నారు. భార్యాభర్తల నడుమ ఏం జరిగినా ఇది సహజం. భార్య పైన మొగ్గు చూపుతూ ఉంటారు అనేసి కూడా కామెంట్ చేశారు. తన భార్య తండ్రి రాఘవరావు ఎలాంటి వ్యసనపరుడు అని కూడా అందరికీ తెలుసనేసి కూడా చెప్పుకొచ్చారు. తన జీవితంలో ప్రతి క్షణం భార్యతో నరకం చూశానని, పిల్లలను తన వైపు ఉరిగొల్పి వాణిది ఒక సైకో మనస్తత్వం అని కూడా తెలిపారు దువ్వాడ. అయితే మాధురిని చూసినందుకు తాను ఆసుపత్రికి వెళ్ళాలనేసి, కానీ బయట వెళ్తే నా ఇల్లును కబ్జా చేస్తారని దువ్వాడ అంటున్నాడు. అయితే 2 ఏళ్ల క్రితం వాణితో డివోర్స్ నోటీస్ కూడా ఇచ్చానని కూడా తెలిపారు దువ్వాడ. అంతేకాకుండా ఇక్కడ ఇంతటికీ ఈయన ఇంతసేపు కూడా మాధురి గురించి చెప్పుకుంటూ వచ్చారు. అయితే మాధురి గురించి ప్రధానంగా కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మాధురి తను అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి, అంటే ఆమె అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి దూరమైందని, ఆ డిప్రెషన్లోనే ఆమె వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని, ఇక తన యొక్క వ్యక్తిగతంగా హననం చేయడం వల్లే ఆ డిప్రెషన్లో ఏదో ఆలోచించుకుంటూ ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏదేమైనా మనం అందరం కూడా కొంత రకంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా వాళ్ళని హననం చేయడం రకరకాలు కాదు, అక్కడ వాస్తవం ఏం జరిగిందో బయట వచ్చేంత వరకు వాళ్ళ దగ్గర నుండే కావాలంటే పలు ప్రశ్నలు అడిగి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాబట్టుకోవడం కరెక్ట్. కానీ మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేయడం అనేది కూడా అయితే 100% తప్పని కూడా చెప్పుకోవాలి. అది ఎవరి గురించి అయినా సరే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ దీనికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.